వీడియోలో మనం స్వచ్ఛమైన నీటిని తయారు చేయడానికి ఒక చిన్న కృత్యాన్ని చేద్దాం. నా దగ్గర కొంత నీరు మరియు కొంచెం ఉప్పు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ఉప్పును ఈ నీటిలో వేస్తాను. ఆపై నేను దానిని బాగా కలుపుతాను. సరే, ఇప్పుడు ఉప్పు పూర్తిగా నీటిలో కరిగిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనం ఈ ఉప్పును నీటి నుండి వేరు చేయగలమా? నీటి నుండి ఉప్పును వేరు చేయడానికి ఏదైనా పద్ధతి ఉందా? అవును, ఉంది. అదే బాష్పీభవనం. బాష్పీభవనం గురించి మనం ఇంతకు ముందు వీడియోలలో తెలుసుకున్నాం కదా. బాష్పీభవనం అంటే నీరు నీటి ఆవిరిగా మారడం. ఈ పద్ధతి ద్వారా మనం నీటిలో కరిగి ఉన్న ఉప్పును వేరు చేయగలం. అదెలా అంటే, మనం ఈ ఉప్పు కలిసిన నీటిని వేడి చేస్తే ఇందులోని నీరు ఆవిరయ్యి ఉప్పు ఈ పాత్ర యొక్క ప్రక్క భాగాలలో పేరుకుపోవడాన్ని మనం చూడవచ్చు. ఈ విధంగా మనం బాష్పీభవనం ద్వారా కరిగిన ఉప్పును తిరిగి పొందవచ్చు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. అదేంటంటే, ఈ ప్రాసెస్లో నీరు ఆవిరైపోతుంది. కానీ మనం కావాలనుకుంది నీరు, ఉప్పు కాదు కదా. కాబట్టి మనం ఈ పద్ధతిని ఉపయోగించలేము. మరి ఈ మిశ్రమం నుండి మనం నీటిని ఎలా తిరిగి పొందాలి? అందుకోసం ఒక అద్భుతమైన పద్ధతి ఉంది. దాన్నే స్వేదనం, డిస్టిలేషన్ అని అంటారు. ఈ స్వేదనం ప్రక్రియను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రక్రియను చేయడానికి మన దగ్గర ఉప్పు కరిగిన నీరు ఉన్న ఈ పెద్ద పాత్ర ఉంది. దీనిని మనం ఇప్పుడు స్టవ్ పైన ఉంచి స్టవ్ని వెలిగిద్దాం. ఆ తర్వాత మనం మిశ్రమం ఆవిరి కావడం ప్రారంభించే వరకు వేచి చూద్దాం. చూడండి, నీరు ఆవిరి కావడం మొదలైంది. ఇప్పుడు మనం ఒక చిన్న ఖాళీ పాత్ర మరియు ఒక స్టీల్ ప్లేట్ను తీసుకుందాం. నేను ఈ చిన్న పాత్రను ఇక్కడ ఉంచాను మరియు ఈ స్టీల్ ప్లేట్ను పెద్ద పాత్ర పైన ఈ విధంగా పట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. మనకు ప్లేట్ మీద చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తున్నాయి కదా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అలాగే కొద్దిసేపు వాటిని చూస్తే అవి మెల్లగా ఆ చిన్న పాత్రలోకి పడుతున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ రెండు పనులు ఒకేసారి జరుగుతున్నాయి. ఒకటి బాష్పీభవనం, రెండోది సాంద్రీకరణం, కండెన్సేషన్. పెద్ద పాత్రలోని నీరు వేడెక్కి ఆవిరిగా మారుతోంది. అంటే నీరు బాష్పీభవనం చెందుతోంది. అదేవిధంగా ఆ వేడి ఆవిరి వెళ్ళి చల్లగా ఉన్న స్టీల్ ప్లేట్ను తాకగానే మళ్ళీ అది ద్రవంగా మారుతోంది. అంటే నీటి ఆవిరి కాస్త సాంద్రీకరణ ప్రక్రియ వల్ల తిరిగి నీరుగా మారుతోంది. ఈ విధంగా ప్లేట్ మీద తయారైన నీటి బిందువులన్నీ పక్కన ఉన్న చిన్న పాత్రలో జమ అవుతున్నాయి. మనం ఇప్పుడు పెద్ద పాత్రలోకి చూస్తే ఉప్పు ఆవిరి కావడం లేదు కదా. కేవలం నీరు మాత్రమే ఆవిరవుతోంది. ఎందుకంటే ఉప్పు కంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీరు ఆవిరి కావడం ప్రారంభమవుతుంది. అందువల్ల ఉప్పు పెద్ద పాత్రలోనే ఉండిపోతుంది మరియు నీరు ఆవిరవుతుంది. ఈ ఆవిరైన నీరు సాంద్రీకరణం చెంది చిన్న పాత్రలో పడడం ప్రారంభమవుతోంది. కాబట్టి మనం నీటిని ఉప్పు నుండి వేరు చేశాము. ఇక్కడ ఉన్న ఈ నీరు స్వచ్ఛమైన నీరు. దీనిలో ఉప్పు కరిగిలేదు. ఈ విధంగా ఉప్పు నుండి నీటిని వేరు చేసే పద్ధతినే స్వేదనం, డిస్టిలేషన్ అని పిలుస్తారు. చూసారా, మనం ఈ చిన్న కృత్యం ద్వారా ఉప్పు నుండి నీటిని వేరు చేశాము. ఇదే స్వచ్ఛమైన నీరు.